హాయ్ అండి, అందరికీ నమస్కారం. నీకు చేత కాకపోయినా చేయవలసిన యుద్ధం జీవితం. అది నిన్ను చంపదు, కానీ చావు దెబ్బ మాత్రం ఖచ్చితంగా తగిలేలా చేస్తుంది. ఆ దెబ్బలకు తట్టుకొని విజయం సాధిస్తే నీ జీవితం వ్యక్తమవుతుంది, లేకుంటే శూన్యమే. ప్రతి మనిషికి చదువు పాఠం చెప్పి పరీక్ష పెడుతుంది, కానీ జీవితం మాత్రం పరీక్ష పెట్టిన తర్వాత పాఠం నేర్పుతుంది. ఇది నిజమే కదండి. వర్షం పడుతున్నప్పుడు పక్షులన్నీ గూటికి అవి చేరుకుంటాయి, కానీ గ్రద్ద మాత్రమే ఎవరికి అందనంత దూరంలో మేఘాలపై ఎగురుతూ ఉంటుంది. మనిషి కూడా అంతే. కష్టాలు వచ్చినప్పుడు భయపడకుండా ఎదుర్కొంటూ జీవితం కొనసాగించాలి. అదృష్టవంతుడు హాయిగా కూర్చొని తిన్నా వాడి సంపద ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది, కానీ దురదృష్టవంతుడు ఎంత కష్టపడినా వాడి దరిద్రం మాత్రం వాడిని వెక్కరిస్తూ ఉంటుంది. కారణం పూర్వజన్మం పాపాలు. ఇది నిజం. కొన్ని రోజులు మనం ఎంతో ఆనందంగా జీవిస్తే మరి కొన్నిసార్లు ప్రపంచంలో కష్టాలన్నీ మనకే ఉన్నాయనిపిస్తుంది. ఎప్పటికప్పుడు జీవితం అనేది కొత్తగానే కనిపిస్తుంది. కొందరు వయసు పెరుగుతుంటే కష్టాలు తగ్గుతాయేమోనని ఎదురు చూస్తూ అనుకుంటారు, కానీ అందరి విషయంలో ఇది సరికాదు. అయితే పెరిగే వయసుతో పాటు ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళడమే జీవితం. ఈ కొటేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.